విడుదల రజని పార్టీ మారుతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి ఆమె చెక్ పెట్టారు. తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో చిలుకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానంటూ విడుదల రజని స్పష్టం చేశారు. ఇన్నాళ్ళుగా ఆమె పార్టీ మారుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వారు ప్రచారం చేసి ఆమెను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈ అంశానికి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదు, జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడు వచ్చే ఎన్నికల్లో చిలుకలూరుపేట నుంచి పోటీ చేయబోతున్నారంటూ ఘంటాపథంగా చెప్పిన నేపథ్యంలో ఈ ప్రచారానికి తెరబడింది. అయితే తాను బీసీ మహిళగా ఉండి ఇన్ని కేసులను ఎదుర్కొంటూ ధైర్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్న క్రమంలోనే తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి తెలుగుదేశం కూటమి ఈ విధమైనటువంటి కుట్రకు తెరలేపిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆరోపణలను, ఇలాంటి ప్రచారాలను తాను పట్టించుకోనని, ఇలాంటి ప్రచారాలకు తాను బెదిరేది లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో విడుదల రజని చిలుకలూరుపేట నుంచి పోటీ చేసి గెలిచారు, మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో మరో నియోజకవర్గానికి వెళ్లారు, అక్కడ ఓడిపోయారు. తర్వాత చిలుకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రేపల్లికి వెళ్తారంటూ తెలుగుదేశం పార్టీ ఆమెను ప్రచారం చేసింది. ఎందుకంటే అక్కడ బలంగా ఉంది చిలుకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా, ఆమె పైన ఆరోపణలు చేయాలా, ప్రచారం చేయాలంటే ఆమెను రేపల్లికి పంపుతారని ఒక ప్రచారాన్ని తెరలేపి ఆమె ఆత్మస్థైర్యాన్ని, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగానే ఆమె రేపల్లెకు వెళ్ళబోతున్నారంటూ చిలుకలూరుపేట నుంచి ఆమెకు టికెట్ ఇవ్వరు, అందుకే పార్టీ కూడా మారబోతున్నారంటూ ఆమె పైన ప్రచారం చేసింది. వాస్తవంగా రేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి నాయకుడు లేడు. బలమైన బీసీ నాయకుడు కోసం వైఎస్ఆర్సీపీ అధిష్టానం వేచి చూస్తోంది. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని విడుదల రజని పైన కుట్ర పన్నింది. ఆమె పైన అసత్య ప్రచారం మొదలుపెట్టింది. ఆ అసత్య ప్రచారం చినుకు గాలివానగా మారినట్టు తీవ్రమైనటువంటి ప్రచారంగా మారిన నేపథ్యంలో ఆమె స్పందించి ఈ అంశానికి స్పష్టత ఇచ్చింది. తాను పార్టీ మారడం లేదు, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో చిలుకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాను. ఇది విడుదల రజని తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ తో ఆ ప్రచారానికి తెరపడింది. విడుదల రజనిపై తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పుడు ప్రచారంగానే మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిలుకలూరుపేట నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ ప్రచారానికి తెరలేపినట్టు తెలుస్తోంది. ఎందుకంటే చిలుకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజని ఉంటే తమ గెలుపు కష్టమని భావించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెను పార్టీ మారుతున్నారని ప్రచారం చేసి పార్టీ అధిష్టానం విషయంలో ఆమె పైన వేరొక అభిప్రాయాన్ని కలిగించే విధంగా పార్టీ మారుతున్నారని ప్రచారం చేసి రేపల్లికి వెళ్తున్నారని ప్రచారం చేసి రేపల్లికి వెళ్లాలని పార్టీ అధిష్టానం సూచించిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం చేసి ఆమెను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటిని ఆమె పటాపంచలు చేసింది. తాను పార్టీ మారడం లేదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ మారను, ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడు అంటూ విడుదల రజని కీలకమైనటువంటి ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో స్పష్టతనిచ్చింది. అదే సమయంలో విడుదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు, అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి తరుణంలోనే తన పైన ఇలాంటి అసత్య ప్రచారానికి తెరలేపారంటూ విడుదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలను పూర్తి చేసి త్వరలో వాటిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందిస్తామని విడుదల రజని ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహానికి విడుదల రజని చెక్ పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న నమ్మకాన్ని చెడగొట్టే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆమె పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఆమె ఖండించడంతో తెలుగుదేశం పార్టీ నోళ్లు మూతలు పడ్డాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.